మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం అన్నదాత సుఖీభావ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతున్నారు సీఎం చంద్రబాబు. రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ముందే చెప్పాను, ప్రపంచమంతా పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతాయి. ఈరోజు అమెరికా ఉన్న పడంగా 25% డ్యూటీలు పెంచేశారు. దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం, ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం, ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం. దాని ప్రకారం మీరు పంట వేసుకుంటే ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో అనుకోని ప్రతిఫలాలు వస్తే కొనే బాధ్యత, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దళితులు ఆదివాసుల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ, బీఆర్ఎస్, జేడీ, బీజేడీ, ఆర్జేడీ ఏ పార్టీ అయినా స్వతంత్రం తర్వాతే వచ్చాయని తెలిపారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయి. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదు. వక్ర మార్గంలో ఉన్న నేతలను 2 చెంపదెబ్బలు కొట్టినా దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అమరులయ్యారన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడతారన్నారు. భాజపాకు 150 సీట్లు దాటకుండా చూస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. 75 इयर्स खत्म होते कुर्सी छोड़ना, मगर मोदी जी तैयार नहीं है 75 इयर्स खत्म होने के बाद भी कुर्सी छोड़ने के लिए। रास्ता से अल्द्वानी जी को, मुरली मनोहर जी को हटा दिए 75 इयर्स एक कंडीशन लगा देके। इसीलिए इस मंच से मैं संघ परिवार को, राहुल गांधी जी के तरफ से एक बयान देना चाहता हूं। आप लोग नहीं हटा सकते मोदी जी को। मोदी जी को हटाने वाले राहुल गांधी है। आने वाले चुनाव में जो संघ परिवार ने नहीं कर सका, अटल जी ने जो नहीं कर सका, जिस दिन अटल जी चाहता मोदी जी को हटाने के लिए मुख्यमंत्री कुर्सी से, आज मोहन भगवत जी ने कोशिश कर रहे हैं मोदी जी को प्रधानमंत्री कुर्सी से हटाने के लिए। इन लोगों से नहीं होने वाले हैं, क्योंकि मोदी जी के वक्त मिस्टर निशिकांत दुबे जी ने बाहर आके ये कह दिया, बिना मोदी बीजेपी को 150 सीट से ज्यादा मिलने वाले नहीं है। इस దేశ ప్రగతికి చిహ్నాలు రోడ్లు, రవాణా మార్గాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆనాడు వాజ్పేయి ముందు చూపుతో స్వర్ణ చతుర్భుజి రహదారులు తెచ్చారని, ఆయన వేసిన రోడ్ల వల్లే దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 5,000 కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. భారతదేశానికి గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్టుతో రహదారుల దశను మార్చాలనే ఒక గొప్ప ఆలోచన చేసిన ఘనత నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి. దార్శనికులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి మానసపుత్రికగా మొదలైన గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్ట్ దేశ రహదారుల దిశనే మార్చిన గొప్ప ముందడుగు. భారతదేశం
సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు వెళ్తోంది. ప్రపంచమంతా నేడు భారతదేశ సంతులిత ఆర్థిక వృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం $4.18 ట్రిలియన్ జీడిపి తోటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఇది నూతన భారతదేశ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కల్వకుంట్ల కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీ నాయకులు ఈ రోజు మాట్లాడేవారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. టీడీపీతో బీఆర్ఎస్ ములాఖత్ అయిందని ఆరోపించారు. ఏపీ మంత్రి లోకేష్ ను కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా నువ్వు పూర్తి చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేసినా, లేకపోతే దేవాదులు పూర్తి చేసినా, లేకపోతే సీతమ్మ సాగర్ నువ్వు చెప్పి రీడిజైన్ చెప్పినటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసినా, ఇవాళ ఆయన నా ఫ్లడ్ వాటర్ నీళ్ళిది వృధాగా సముద్రంలో పోయే నీళ్లే కదా, పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదానంటే అట్లా కాదని. తెలంగాణలో మా దురదృష్టం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది, తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కళ్ళకే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేసి అప్పుల పాలు చేశారని కమిషన్ తేల్చి చెప్పిందని ఆయన అన్నారు. ఇంజనీర్లు చెప్పింది వినకుండా కేసీఆర్ తన సొంత లాభం చూసుకున్నారని మండిపడ్డారు. నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అనుకోవాలి. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? మీరు ఇంటికి ఒక పిల్లలకు బిడ్డలు వాడితే మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోసి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైన 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది మామో, మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాశక్తి తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం, నిజాయితీపరమైన కమిషన్. ఇక నివేదిక ఇచ్చింది, కేసీఆర్ ని బోన్లో నిలబెట్టింది. ఇదే కాదు, ఫార్ములా యూఎస్ కేసులో తన సుపుత్రుడు కేసీఆర్ గారు ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు? ఇది తప్పు కాదా? ఇది నేరము కాదా? ఇది అవినీతి కాదా? మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా? ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దామనుకునే 42% రిజర్వేషన్లు బీసీలకు కాదు, మతపరంగా ఓట్ల కోసం కాంగ్రెస్ తెచ్చిన కోటా అని ఆరోపించారు. గతంలో 34% రిజర్వేషన్లు ఉంటే వాటిని కేసీఆర్ 23%కి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ 42 అంటూ మరో మోసానికి తెరలేపింది. 42%లో 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు మిగిలేది ఎంత అని ప్రశ్నించారు. బీసీలకు 32% కూడా దక్కడం లేదని అన్నారు. 34% రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు ఎందుకు తగ్గించారని అడిగారు. బీసీలకు అన్యాయం చేసే చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొస్తోందని ఆరోపించారు. మీ పెత్తనం చేస్తున్నటువంటి పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఎందుకు బీసీ జనాభా సేకరణ చేయలేదో రాహుల్ గాంధీ పార్లమెంటు ముందు ముక్కుకు నాలుక రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము చాలా ధైర్యంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఈరోజు జనాభా సేకరణ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల వివరాలు కూడా ఈరోజు రానున్నటువంటి 2026లో ప్రారంభమయ్యేటువంటి జనాభా సేకరణలో భారతీయ జనతా పార్టీ మొదటిసారి చేయబోతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ నేత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్తో అర్ధశతకం పూర్తయిందన్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి 50 పైసలు తేలేదన్నారు. కానీ ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటన పేరిట ప్రభుత్వం 5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 2 లక్షల కోట్లు అప్పుంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్కి ఏటీఎంలా మారిందని, గతంలో మోదీ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తోంది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ 10 సార్లు ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ రెడ్డి 20 నెలల కాలంలో నెలకు 2 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారని జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. ఎట్లా తెస్తున్నావు రేపు? నిజమే, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు కూడా పోటీ ఢిల్లీకి. నువ్వు 2 ఏళ్ళు కూడా కాదు, గట్టి 20 నెలల్లో నెలకు 2.5 సార్లు పోయినప్పుడల్లా 2 సార్లు 3 సార్లు 4 రోజులు ఉంటే దాదాపు నెలకు 10 రోజులు ఢిల్లీలో ఉన్నావు. ఇంకెక్కువనే ఉన్నావు. దాదాపు 300 రోజులు ఢిల్లీలో కావచ్చు, లేదా బయట నీ విదేశీ పర్యటనలు, నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని, ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు. ఏంటిది సాధించింది? గప్పాలు ఉంటే మామూలుగా లేవు. ఆయన మంత్రులై నిన్న చదివిన ఎక్కన్నావు 3 లక్షల కోట్ల పెట్టుబడులు. ఒక 3 పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటివరకు. ఒక 3 కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు. ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేయకపోయినావు. ఇచ్చిన పద్ధతుల్లో 24 గంటల కరెంటు కావచ్చు, ఇంటికి మంచినీళ్ళు కావచ్చు, ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు, కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నావు. ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకి ధర్నాలు పోవాల్సిన పరిస్థితి. విత్తనాలు, నకిలీ విత్తనాలతోని అనేక మంది రైతాంగం నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఎరువులు మళ్ళీ పాత పరిస్థితి. మళ్ళీ చెప్పులు లైన్లో, రైతులు లైన్లో. మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఏం మాట్లాడిందో నాడు? కేసీఆర్ తెలివి లేక, ప్రధానమంత్రితో ఎట్లుండాలో తెలియక పైసలు తెచ్చుకోలే, ప్రాజెక్టులు తెచ్చుకోలే. మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగ సభలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతుండగా స్పీచ్ తొందరగా ముగించాలని రాసిన చీటీని తీసుకొచ్చి ఇచ్చారు ఓ కాంగ్రెస్ నేత. దీంతో తాను సొల్లు చెప్పడానికి రాలేదని, ప్రజలకు మంచి చేస్తానని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా అంటూ మల్లు రవి అసహనం వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి రాలేదు. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాను. నేను మాట్లాడుతుంటే ఆపమంటారా అంటూ మంత్రిపై మండిపడ్డారు. పార్లమెంట్ లో 4 జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు. అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. నరసింహ గారని పెద్ద నాయకులు, ఈయన ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు. నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఈయన ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో
మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్, నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు, ఇక్కడ కొల్లాపూర్ లో దూపలకిద్దరావు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అని అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ వచ్చారు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాళేశ్వరం రిపోర్టుపై మంత్రివర్గం చర్చించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ చేసింది. నెలల పాటు విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక అందజేసింది. ఈ వేదికపై ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో మంత్రివర్గం చర్చలు జరపనుంది. మంత్రి కొండ సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కొండ సురేఖపై 2025 ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలంది. కేటీఆర్ పైన కొండ సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 ట్రాక్టర్లతో అన్నదాన సుఖీభవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతుల సదస్సులో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా 9.80 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపారు. ప్రతి రైతుకు 20,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 అందించిందన్నారు. కూటమి ప్రభుత్వమే రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతులకు 50% సబ్సిడీతో కిసాన్ ట్రాక్టర్లు, పరికరాలు అందించిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యం చేశాయని విమర్శించారు. సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు వీళ్ళ ప్రభుత్వ నుంచి ఈరోజు మరి రైతాంగానికి సంబంధించినటువంటి అకౌంట్లో జమ చేస్తున్నామనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు క్షేమమే, రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితిని కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కూడా అడుగుతూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ ఆ రోజు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు వీళ్ళ ప్రభుత్వ నుంచి ఈరోజు మరి రైతాంగ సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 11 మందికి చేరింది. నమ్రత, సంతోషి, కళ్యాణిలను పోలీసులు విచారిస్తున్నారు. సరోగసి, ఐవీఎఫ్ తర్వాత మోసాలకు పాల్పడింది సృష్టి సంస్థ. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని అన్ని ఫర్టిలిటీ సెంటర్లపై అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ అంతటా దాదాపు 41 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
తిరుపతిలో వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదు. తిరుపతి నగరంలోని నల్హందా నగర్లో ఉన్న 173/1 సర్వే నెంబర్లోని 3 సెంట్ల భూమిని కబ్జా చేసేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి అండతో కబ్జా చేశారని స్థానికులు చెబుతున్నారు. కబ్జా చేసిన స్థలంలో ఏకంగా బెల్ట్ షాపులను కార్పొరేటర్ నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఆలయం కోసం కేటాయించిన స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారంటూ ప్రశ్నించడానికి వెళ్లిన తమపైనే వైసీపీ కార్పొరేటర్ అతని అనుచరులు దాడులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తిరుపతి కలెక్టర్ స్పందించి కబ్జాకోరుల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారం హద్దు అదుపు లేకుండా సాగుతోంది. గంజాయి ముఠాలు విచ్చలవిడిగా తమ దందాలను కొనసాగిస్తున్నాయి. దీంతో పోలీసులు కూడా తమదైన శైలిలో తనిఖీలు చేస్తూ గంజాయిని పట్టుకున్నారు. ఇందులో భాగంగా అల్లూరు జిల్లా చింతపల్లి అటవీ ప్రాంతం నుండి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నర్సీపట్నం డివిజన్ మకరంపల్లె పోలీసులు, ఈగల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. రాచవల్లి వద్ద 3 వాహనాల్లో తరలిస్తున్న 370 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. దీని విలువ ₹1 కోటి ఉంటుందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని, విమర్శలకు గణాంకాలే సమాధానం చెబుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ऐसे में दुनिया के देश अपने अपने हितों पर फोकस कर रहे हैं, अपने अपने देश के हितों पर ध्यान केंद्रित कर रहे हैं. भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है. इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है. हमारे किसान, हमारे लघु उद्योग, हमारे नौजवानों के रोजगार, इनका हित हमारे लिए सर्वोपरि है. सरकार ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెడ్గే రేవన్నను దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ప్రకటించారు. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నారు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చారు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించగా తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలపించారు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరము వెక్కి వెక్కి ఏడ్చారు. కేఆర్ నగర్ కు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హోలే నరాసీపుర రఠానాలో ప్రజ్వల్ రేవన్నపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది. గన్నిగడ ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
యాన్యువల్ లీగల్ కాన్క్లేవ్లో పాల్గొన్నారు. రాహుల్ ప్రసంగం సభలో ఆయన మద్దతుదారులు నినదించారు. ఇస్ దేశ్ కాగా రాజా కైసా హో, రాహుల్ గాంధీ జైసా హో అని పలువురు నినాదించగా దానికి రాహుల్ గాంధీ స్పందిస్తూ తాను రాజును కాదని, కావాలని అనుకోవడం లేదన్నారు. తాను రాజును వ్యతిరేకిస్తున్నానని, ఆ భావనకు కూడా వ్యతిరేకినని చెప్పారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.